హూ యామ్ ఐ అనే ప్రశ్నను ప్రతి ఒక్క మనిషి ఎలా ఎక్స్‌ప్లోర్ చేయాలి? భగవద్గీత చదవాలి. భగవద్గీతలో భగవానుడు సమాధానం చెప్పారు. నేనెవరిని? భగవంతుడెవరు? ఈ ప్రపంచం ఏంటి? నాకు భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి? నేనెందుకు బాధపడుతున్నాను? నేను భగవంతుడిని ఎలా చేరాలి? ఏంటి మనుష్య జన్మ యొక్క పర్పస్? ఎలా జర్నీ మనదుండాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నిటికీ సమాధానం భగవద్గీతలో. కాబట్టి గీతా జయంతి మనకి మొన్నే చేసుకున్నాం. మీరందరూ కానీ ఏంటి నిజమైన భగవద్గీత యొక్క అర్థము అని తెలుసుకోవాలి అంటే గీత చదవండి. సులభంగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రణవానంద దాస్ ఛానల్లో భగవద్గీత ప్లేలిస్ట్ ఉంటుంది. 18 అధ్యాయాలు, ఇప్పటికి 10 లక్షల కంటే పైగా అవును. అందరు ప్రజలు వాటిని శ్రవణం చేశారు. మీరు కూడా ఒక్కసారి ఒక్కొక్క గంటే అండి, 18 అవర్స్ ఇవ్వడానికి కనీసం 18 గంటలు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి? ఒకసారి ఇవ్వండి, భగవద్గీత వినండి, భగవద్గీత చదవండి. భగవద్గీత యథాతథ చక్కటి మనుష్య జన్మలో ఒక మంచి మార్గాన్ని, ఒక పర్పస్ని, ఒక మీనింగ్ని ఫైండ్ అవుట్ చేసుకున్న వాళ్ళం అవుతాం.